నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్, లేజర్, అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BHCL. ఈరోజు మనము గ్యాల్ స్టోన్స్ గురించి తెలుసుకుందామండి. అవి ఎందుకు ఫామ్ అవుతాయి, ఎవరిలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎవరిలో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎవరిలో ఇబ్బంది పెడతాయి, అవి ఉంటే ఏం చేయాలనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. గ్యాల్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్లో ఫామ్ అయ్యే స్టోన్స్. దీని తెలుగులో పిత్తాశయం అని కూడా అంటారు. ఇది లివర్ కింద ఉంటుంది, చాలా చిన్న స్ట్రక్చర్. దీంట్లో బైల్ అనేది స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఫ్యాటీ ఫుడ్ తింటామో స్టమక్లోకి ఫ్యాటీ ఫుడ్ రాగానే దాని డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అది డియోడినంలో ఉన్న కోలిసిస్టోకైనిన్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది. దాని ద్వారా ఈ గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. దాంట్లోంచి బైల్ అనేది వచ్చి ఈ ఫ్యాటీ ఫుడ్ని డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఇదే బ్రీఫ్గా దీని మెకానిజం, ఫ్యాటీ ఫుడ్ డైజెషన్ మెకానిజం. గాల్ బ్లాడర్లో కామన్గా 70 to 80% స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి. అవి కాకుండా బైల్ స్టోన్స్ అంటాము, బిల్రుబిన్తో ఫామ్ అయ్యేవి, అండ్ మిక్స్డ్ స్టోన్స్, బోత్ కొలెస్ట్రాల్ అండ్ బిల్రుబిన్ రెండు కలిసి ఫామ్ అయ్యే స్టోన్స్ని మిక్స్డ్ స్టోన్స్ అంటాము. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లో ఇంకా డిఫరెంట్ కలర్ స్టోన్స్, ఈకోలై మిగతా ఇన్ఫెక్షన్స్లో డిఫరెంట్ కలర్ స్టోన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ స్టోన్స్ అనేవి కామన్గా ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి కామన్గా ఉమెన్లో మగవారి కంటే కూడా ఆడవారిలో ఈ స్టోన్స్ ఫార్మేషన్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఉమెన్లో ఉన్న ఈస్ట్రోజన్ వల్ల కూడా ఈ స్టోన్స్ ఫామ్ అవుతాయి. మరియు ఎవరైతే ఓరల్ కాంట్రాసెప్టివ్స్ పిల్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో కూడా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరియు 40 years ఏజ్ ఉన్న వాళ్ళల్లో ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒబేసిటీ అంటే స్థూలకాయం, లావుగా ఉన్న వాళ్ళల్లో లిపిడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళలో కూడా ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వడం చాలా కామన్గా ఉంటాయి. చాలా మందిలో ఈ స్టోన్స్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ డే టు డే లైఫ్ ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. ఎప్పుడైతే మాస్టర్ హెల్త్ చెకప్ లేదా వేరే చెకప్ స్కానింగ్ చేసుకుంటారో ఆ స్కానింగ్లో స్టోన్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇది ఒకవేళ స్టోన్స్ ఇబ్బంది, సిమ్టమాటిక్ స్టోన్స్ అంటాం, అంటే స్టోన్స్ వల్ల ఇబ్బంది కలగడం, ఏమవుతుంది అంటే ఛాతీ కింది భాగంలో నొప్పి రావడం, తిన్న వెంటనే కొంచెం అనీజీగా ఫీల్ అవ్వడము, రైట్ సైడ్ ఛాతీ కింద నొప్పి రావడము, ఇవి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు వామిటింగ్స్ కూడా ఉంటాయి. ఈ ప్రాబ్లంలో గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు వామిటింగ్స్ కూడా రావచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ని విజిట్ అయినట్టయితే వాళ్ళు మీకు కామన్గా అల్ట్రాసౌండ్ స్కాన్ సజెస్ట్ చేస్తారు. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకు స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, అది ఏమన్నా అబ్స్ట్రక్షన్ చేస్తున్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. స్టోన్స్ less than 3 to 4 mm ఉన్న స్టోన్స్ చాలా వరకు కూడా పడిపోతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా. కానీ 5 mm కంటే పెద్దగా ఉన్న స్టోన్స్ పడే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. వాటి వల్ల అది పడిపోకపోవడం వల్ల 3 to 4 mm ఉన్న స్టోన్స్ ఈజీ కొన్నిసార్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా మోషన్లో పడిపోతూ ఉంటాయి. కానీ 5 mm కంటే ఎక్కువ ఉన్న స్టోన్స్ పడిపోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ 8 mm కంటే ఎక్కువ ఉన్న స్టోన్స్ పడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో కంపల్సరీ సర్జరీ ద్వారానే గాల్ బ్లాడర్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తేనే ఈ స్టోన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. స్టోన్స్ తీయడం అనేది ఉండదు. స్టోన్స్ ఒక్కసారి ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా స్టోన్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి, కానీ స్టోన్స్ కరగడం అనేది జరగదు. థ్యాంక్ యూ.